నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న. अंदर बावनरा आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమ్మా జుబ్లీల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ చేయి లేవట్టండి ఒకసారి గట్టిగా. పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలి పిడికిలి రెండు పిడికిల్లో दोनों दोनों हाथ उठाइए. जय तेलंगाना. కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కాబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశర వాళ్ళ అబ్బాయి వాత్సల్య, అట్లాగే మా తమ్ముడు జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు షేక్పేట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ, अन्नादम्मुलंदरिकी, जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश करता हूँ. मी अंदरिकी हृदयपूर्वకంగా నా నమస్కారం. మీ జోష్ చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా, మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది. అంతేనా? పక్కానా? మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? పక్కా. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది. రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతికరే క్యావుదర్ రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే. రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు. కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం. అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు.